ఇక వీళ్ళు మంచిగా యథేచ్ఛగా అవినీతి చేసి యథేచ్ఛగా హ్యాపీగా తిరుగుతున్న వాళ్ళైతే వాళ్ళని పట్టుకోలేక నానా కష్టాలు పడి సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ఎట్లా చేమటోడుస్తారో చూపిస్తుంది చూడు. సిద్దిపేట నాయకులకు ఏమేమి ఇదైతే అంటే ఇగో ఇంక చూసిరా, తెలంగాణ ఏర్పడకపోతే సీఎం అయ్యేవాడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అని. అంటే ఇది బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్ చిన్నది, అంటే దానికి సంబంధించిన వార్త ఇది. సీనియర్ నాయకుడు జంగిడి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో. సో క్లియర్గా న్యూస్ అయింది, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీనియర్ నాయకులు వీళ్ళందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో వెనకాల ఫోటో చూడరు ఒకసారి ఆగు. సరే, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యే గారి ఫోటో ఉంది, హరీష్ రావు గారి ఫోటో, సంతోషం. ఇక్కడ ఇంకెవరి ఫోటో ఉంది? కేసీఆర్ గారి ఫోటో. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఇంకా నాకు మిత్రుడు మెసేజ్ చేసిండు, అన్న ఇంకా కేసీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా అంటే అట్లుంది. సిద్దిపేట వరకు మాత్రం సిద్దిపేట వరకు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే నడుస్తుంది, సిద్దిపేట వరకు మాత్రం కేసీఆరే ముఖ్యమంత్రి, మా హరీష్ అనే మంత్రి అని చెప్పినా. ఇక ఏం చెప్తాం మరి, ఇక కుళ్ళగట్లుంది. ఓ కింద మీద పడి అందరు ఏదో ఇజ్జద్దిత్తురు అని చెప్పి పోయి ఇక ఫ్లెక్సీలు చింపారు, కానీ చింపిన ఫ్లెక్సీల జాగల ఇంతవరకు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు, లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో తీయించలేదు. ఇది తెలంగాణ రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ నాయకుల యొక్క పనితీరు. మీకు కొంచెం బాధ అనిపిస్తుండొచ్చు, కానీ మీరు ప్రయత్నం చేస్తే కాందంటే ఏది ఉండదు, ప్రయత్నం చేయరు. ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టే పరిస్థితి లేదా క్యాంపు కార్యాలయంలో? వాటెవర్ ఎవరి మీద విమర్శలు ఉండొచ్చు, కేసీఆర్ మీద లేవా విమర్శలు, రేవంత్ రెడ్డి మీద లేవా విమర్శలు, కానీ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే, ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటోలు ఉండాలి కదా, ప్రోటోకాల్ పాటించాలి కదా. ఎందుకు ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు లేదు అక్కడ, ఎందుకు పెట్టించలేకపోతున్నారు గిన్నెలైనా కూడా? క్యాంప్ కార్యాలయం కూడా మీరు చెప్పిన ఫ్లెక్సీ జాగాలో రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు రాలేదు? మీరు ఏం చెయ్యలేరు అనే ఆలోచనలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వాస్తవం అదే జరుగుతుంది. సో మీకు ఎవరికైనా చేయగలిగితే ఈ ఫోటో తీయించురి. పదవుల కోసం కింద మీద అటురుకు ఇటురుకు పవర్ ఏదో పదవులు ఇస్తేనే కాదు, చూపెట్టాలి ఇక్కడ నుంచి. దిల్సే ఫైట్ చేయాలి పార్టీ అన్నప్పుడు, పార్టీ పరువు కాపాడుకోవాలి. మా సెంటర్ అందరికీ మీ గురించి మాకేమనిపిస్తుంది, అది కూడా తీపియలేకపోయారు రాబాయ్ అన్నట్టు అనిపిస్తుంది.